నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. సో మనం బీఆర్ఎస్ భవన్లో ఉన్నాం. మాజీ ఎమ్మెల్యే సునీత మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఆలేరు నియోజకవర్గంకి సంబంధించిన రాజకీయాలు ఎట్లా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ కేసీఆర్ సభ గురించి అడిగి, సార్ కేసీఆర్ సభ ఫెయిల్ అయిందని చెప్పి కాంగ్రెస్ అటు బీజేపీ వాళ్ళు అంటారు. పచ్చకామెరలోనికి ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుంది అంటారు. అట్లనే ఈరోజు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నాయకులకు పచ్చకామెరలు వచ్చినట్టునే అదే మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కనబడకపోయినా అంతర్జాతీయ మీడియాకి జాతీయ మీడియాకి స్పష్టంగా కనబడ్డది. ఆ ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారు, ఎల్కతుర్తి సభా ప్రాంగణంలో ఎంతమంది ఉన్నారో మీడియాకి కనబడ్డది, స్పష్టంగా కనబడ్డది. కళ్ళు లేని కబోదుల్లాగా మాట్లాడితే మనం చేసేదేం లేదు. అబద్ధాలాడే అధికారంలోకి వచ్చినారు. ఇప్పుడు కూడా అబద్ధాలనే కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల్ని మభ్యపెట్టి మాయ చేసే మాటలు మాట్లాడితే ప్రజల కోపం ఎట్లుందో మన ఎల్కతుర్తి సభను చూస్తే తెలిసిపోయింది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పట్ల విముఖత పెరిగింది కాబట్టి కేసీఆర్ గారు ఒక పిలుపు ఇవ్వగానే తండోపతండాలుగా స్వచ్ఛందంగా సభకు తరలివచ్చినారు ప్రజలు. ఆ సోయి తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది. కేసీఆర్ స్పీచ్లో ఎలాంటి కొత్త విషయాలు లేవు. స్క్రిప్ట్ తీసుకొచ్చి చదివి ప్రసంగం చేసిండు. గతంలో ఎప్పుడు కూడా కేసీఆర్ ఇలాంటి స్క్రిప్టులు తీసుకురాలేదని చెప్పి కూడా కాంగ్రెస్ అలా అంటారు. స్క్రిప్ట్ ఎవరిస్తారు? కేసీఆర్ గారికి స్క్రిప్ట్ ఇచ్చే నాయకుడు ఎవరున్నారు ఇక్కడ? కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ఇచ్చిందా? మాకు ఎవరిస్తారు స్క్రిప్ట్? కేసీఆర్ గారే మొదటి నుంచి 2001 నుంచి 2001 కంటే ముందు నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం కలగన్నారు. ఆ కళను సాకారం చేసుకోవడానికి అనేక తిప్పలు పడ్డాడు, అనేక విధాలుగా ఆయన ప్రయత్నం చేసినారు. అవసరమైన చోట బతిలాడుకున్నారు, నిలదీయాల్సిన చోట నిలదీసినారు. ఎవరిని ఎక్కడ పెట్టాలనో అక్కడ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. ఆయనకు ఒకరు స్క్రిప్ట్ ఇచ్చేది ఏంది? ఎన్నో గ్రంథాలు ఎన్నో పుస్తకాలు రాసినారు ఆయన, ఎన్నో కవితలు రాసినారు ఆయన ఉర్దూలో షాయరీ చేస్తారు. ఇంత గొప్ప నాయకుడికి ఒకడు స్క్రిప్ట్ రాసేయాల్సిన అవసరం ఏమున్నది? కేసీఆర్ గారికి స్క్రిప్ట్ రాయించే రాసిచ్చే మొనగాడు ఈ రాష్ట్రంలో లేడు, ఈ దేశంలో లేడు. బీజేపీ సపోర్ట్ కావాలనే బీజేపీని పెద్దగా విమర్శించలేదు అనేది కూడా ఒక వర్షన్ వినబడింది. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే విషయాలు మాట్లాడినారు, బీజేపీ పార్టీ గురించి మాట్లాడే విషయాలు చాలా స్పష్టంగా మాట్లాడినారు. బహిరంగంగా సభలు మాట్లాడినారు, పార్టీ పేరు చెప్పి మరీ మాట్లాడినారు. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడినారు, బీజేపీ పార్టీ గురించి కూడా మాట్లాడారు. చాలా స్పష్టంగా మాట్లాడినారు. ఆలేరు నియోజకవర్గానికి వచ్చి మీరు గతంలో అంటే పనులే చేయలేదు, అసలు నీళ్ళు అక్కడ పారలేదు, ఈ మధ్యలో నేనే తీసుకొస్తున్నా అని ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. ఆలేరు నియోజకవర్గంలో నేను ఛాలెంజ్ చేసి ఎమ్మెల్యే గారిని అడుగుతూ ఉన్నాను. 2023 యాసంగి పంట ఎంత వచ్చింది, 2023 వానాకాలం పంట ఎంత వచ్చింది లెక్క తీయమనండి. 2024 యాసంగి వానాకాలం పంట, 2025 ఇప్పుడు యాసంగి పంట ఎంత వచ్చిందో లెక్క తీసి చెప్పండి దమ్ముంటే. మహేందర్ రెడ్డి గారు గతంలో భూదందాలు చేసిండ్రు. ఇప్పుడు మీరేమో ఇప్పుడు ఎమ్మెల్యే గారిని విమర్శిస్తూ ఉన్నారు, భూదందాలు చేస్తూ ఉన్నాడు, బీర్లైలే అని చెప్పి. నేను బీర్లైలే భూదందాలు చేసే విషయంలో సాక్ష్యాలు కూడా బయటపెట్టినా. వారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న అధికారులు పట్టించుకోకపోవచ్చు, పక్కన పెట్టచ్చు. కానీ ఒకవేళ మహేందర్ రెడ్డి కనుక భూదందాలు చేసి తప్పులు చేస్తే, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తే బయట పెట్టమని చెప్పండి. దమ్ముంటే బయట పెట్టమని చెప్పండి. అవేమైనా సాక్ష్యాలు తీసుకొస్తే మేమే సరెండర్ అవుతాం పోయి. సో పార్టీలకు అతీతంగా కూడా బీర్ల ఐలయ్య గారు చెప్తా ఉన్నారు, ఇంకా 10 సంవత్సరాలు కూడా నేనే ఎమ్మెల్యేగా ఉంటా, మళ్ళీ వేరే పార్టీ వచ్చేది లేదు, వేరే వ్యక్తి వచ్చేది లేదు అంటూ కూడా ఆయన వ్యక్తం చేస్తారు. ఆయన జాతకం నేనే రాసుకుంటా అంటే ఏం చేస్తాం? నా జాతకం నేనే రాసుకుంటా, ఎవరు రాయాల్సిన పని లేదంటే ఎవరేం చెప్పలేం. ఏదైనా చివరాఖరిగా ప్రజలు ఇచ్చే తీర్పుని మనం శిరసావించి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రజలు ఈసారి ఆయనకు అవకాశం ఇచ్చినారు, సంతోషం. మళ్ళీసారి ఇస్తే ఉంటాడేమో, మనకేం తెలుసు? మళ్ళీసారి ఇస్తుంటాడేమో. మంచి పనులు చేస్తే ఎవరైనా అవకాశం ఇస్తారు. ఇప్పుడు మా వరకు వస్తే మార్పు కోరుకున్నారు, 2 సార్లు సుంతక కేసినాం, ఓసారి కొత్త వ్యక్తికి ఇద్దామని ఇచ్చినారు. దాన్ని నిలబెట్టుకుంటే. కానీ ఈ విమర్శలకు ఏం సమాధానం చెప్తారు? మీరు నియోజకవర్గంలో ఎక్కువగా తిరగలేదు అంటే, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఓన్లీ ఎక్కడైతే పార్టీ ఆఫీస్ ఉంటుందో అక్కడనే, లేదంటే హైదరాబాద్లో తిరగడం తప్ప పూర్తిగా విలేజ్లో ఎక్కడ కూడా తిరగలేదు అనేది ఒక విమర్శ ఉంది. ఏం చెప్తారు దీన్ని? నేను 9.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా. నేను ఏ గ్రామానికి ఎన్నిసార్లు పోయినో రికార్డు ఉంటుంది, కావాలంటే నేను ఇస్తా. ఎందుకంటే డైలీ షెడ్యూల్ ముందే నేను ప్రకటించి సోషల్ మీడియాలో షెడ్యూల్ ఇచ్చే పోతాను నేను. నా దగ్గర అదంతా ఉంది మ్యాటర్. ఈరోజు వారు 16 నెలలు అయింది కదా ఎమ్మెల్యే అయ్యి.
ఇప్పటికి కూడా పోని గ్రామాలు ఉన్నాయి. 16 నెలల్లో ఈ రోజు వరకు కూడా కొన్ని గ్రామాలకు ఇప్పటివరకు కూడా పోలే ఆయన. రోజు ప్రజలలోనే ఉంటున్నారు. చెప్తాడు, ఆయన ప్రజల్లో ఉన్నా అని చెప్తాడు. ఇంటికి వస్తే విసుక్కుంటాడు, ఇంటికి వస్తే తిడతాడని ఆయన ఇంటికి పోయి వచ్చిన వాళ్ళు నా ఇంటికి వస్తారు. ఎందుకంటే నా ఇల్లు ఆయన ఇల్లు 100 మీటర్ల దూరంలో ఉంటుంది. వాళ్ళ ఇంటికి పోయిన వాళ్ళు మళ్ళీ మా ఇంటికి వచ్చి ఇంట్లోకి రాణిస్తలేరు, మాట్లాడతలేరు, తిడుతున్నారు, బయటకు వెళ్ళగొడుతున్నారు అని చెప్తున్నారు. మీ కర్మ అని చెప్పినాం, ఏదో ఎన్నుకున్నారు కదా, మీ కర్మ అని చెప్తున్నాం మేము. సర్పంచ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఎట్లా ఉండబోతుంది వ్యూహం? ఎవరు గెలిచే ఛాన్సెస్? ప్రజలకి తెలిసిపోయింది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు చెప్పింది చెప్పినట్టుగా చేసిండ్రు. చెప్పనివి కూడా ఎన్నో కొత్త సంస్కరణలు చేసినారు. అదేవిధంగా కొత్త పథకాలు తీసుకొచ్చినారు. పేద ప్రజల పట్ల ఆయనకి ఆపేక్ష ఉంది. పేద ప్రజలకు కావాల్సిన ప్రతి అవసరానికి ఒక పథకాన్ని తీసుకొచ్చినారు అని చెప్పేసి ప్రజల్లో ఒక మంచి భావన ఉంది. ఇంకా గొప్పగా చేస్తారట అని నమ్మి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే మాత్రం తప్పకుండా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్పే తీరుగా స్థానిక సంస్థల ఎన్నికలలో గుణపాఠం చెప్పే ప్రయత్నం అయితే చేస్తారు. రేవంత్ రెడ్డి గారి పేరు తలుచుకోండి. రేవంత్ రెడ్డి కేసీఆర్ భయపడే రేవంత్ రెడ్డి పేరు ఎత్తట్లేడని కూడా ఒక చర్చ నడుస్తుంది కదా. భయపడి కాదు, చిన్న చిన్న వ్యక్తులు, చిల్లర వ్యక్తులు, చిల్లర మాటలు మాట్లాడే వ్యక్తుల గురించి మాట్లాడొద్దని అనుకుంటున్నాం మేము.